యేసు ప్రభు వారి సర్వశక్తి కలిగినటువంటి నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రశస్తమైనటువంటి మాటల ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నప్పుడు, ధైర్యపరుస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వింటే మనకెంతో మేలు, ఎంతో ఆశీర్వాదం. ప్రభు అన్నాడు, బలులు అర్పించడం కంటే, దహన బలులు అర్పించడం కంటే, పొట్టేళ్ల కొరువును అర్పించడం కంటే దేవుని మాటలు వినటం చాలా శ్రేష్టం. అంటే మనం వాటిని అర్పించకపోయినా దేవుని మాటలను జాగ్రత్తగా వినటం చాలా దీవెన అన్నమాట. యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కుంటివాడు నడుస్తూ ఉన్నాడు, గుడ్డివాడు చూస్తూ ఉన్నాడు, మోగవాడు మాట్లాడుతూ ఉన్నాడు, చనిపోయిన వారు సైతం బ్రతుకుతూ ఉన్నారు. ఇలాంటి అద్భుతాలు కని విని ఎరగని అద్భుతాలు. కుంటివాడు నడవటం ఎప్పుడన్నా చూసారా? మోగవాడు మాట్లాడటం చూసారా? గుడ్డివాడు చూడటం చూసారా? చనిపోయిన వాడు బ్రతకడం చూసారా? అంటే ఇవన్నీ కూడా జరగనివి. కానీ యేసు ప్రభు వారు జరిగిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు అంటే, ఈ లోకములో ఆయన చేయని అద్భుతం అంటూ ఏది లేదు. ఆయన చాలా అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. భూమి మీద చాలామంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఎవరి బాధలు వారికి ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరి కష్టాలు, ఎవరి బాధలు వాళ్ళు పరిష్కరించుకోవటమే చాలా కష్టంగా ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు ఎటువంటి శ్రమనైనా, ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి వ్యాధి బాధలనైనా ఇట్టే తీసివేస్తున్నాడని చెప్పేసి చాలామంది ప్రజలు యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. వారిలో ఈ కులమని లేదు, ఆ కులమని లేదు, ఆ మతమని లేదు, ఈ మతమని లేదు. ఎవరి సమస్యల కొద్దీ, ఎవరి అవసరతల కొద్దీ, ఎవరి అక్కర్ల కొద్దీ వారు ప్రభుని వెంబడిస్తున్నటువంటి సమయం అది. అయితే ఒక పరిసయుడు అంటే ఎప్పుడూ తెల్లని వస్త్రాలు కట్టుకుంటాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడూ ప్రార్థన చేస్తూనే ఉంటాడు, ఉపవాసాలు ఉంటాడు, దశమ భాగాలు ఇస్తూ ఉంటాడు. ఆయన దృష్టికి ఆయన ఎప్పుడూ పరిశుద్ధుడిగానే ఉంటూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి యేసు ప్రభుతో ఏమన్నాడంటే, ప్రభువా మీరు మా ఇంటికి రండి, నాతో కూడా భోజనము చేయమని ఈ పరిసయుడు ప్రభుని వేడుకున్నాడు. ఈ పరిసయుడు ప్రభుని భోజనానికి రమ్మని ఎందుకు అడిగాడంటే, యేసు ప్రభు ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన ఒక గొప్ప మనిషిలా కనబడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి నా గృహానికి భోజనానికి వస్తే నాకు మంచి పేరు వస్తుంది, నా గృహానికి మంచి పేరు వస్తుంది అని ఆలోచన చేస్తున్నాడు ఈ పరిసయుడు. ఈరోజు పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ జరిగేటప్పుడు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, రాజకీయ నాయకుల్ని, గొప్పవాళ్ళని చాలామందిని కూడా ఈ ఫంక్షన్లకి ఆహ్వానిస్తూ ఉంటారు. ఎందుకంటే పలానా వాళ్ళు వాళ్ళ ఫంక్షన్కి వస్తే అది గొప్ప. ఎమ్మెల్యే వచ్చాడు గొప్ప, మంత్రి వచ్చాడు చాలా గొప్ప, ముఖ్యమంత్రి వచ్చాడు ఇంకా చాలా గొప్ప, వాళ్ళ పెళ్ళికి అలాంటి వాళ్ళు వచ్చారంటే గొప్ప. అంటే వారు గొప్ప వ్యక్తులు మా ఇంటికి భోజనానికి రావాలి, వస్తే మాకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి అన్నటువంటి ఉద్దేశం చొప్పున ఈ పరిసయుడు యేసయ్యను భోజనానికి రమ్మని పిలిచాడు. యేసు ప్రభు వారు కూడా ఆయన పిలిచాడు కదా అని యేసు ప్రభు వారు భోజనం చేయటానికి వెళ్ళాడు. ఆ పరిసయుడు ఉన్నటువంటి ఊరిలో ఒక పాపాత్మురాలు ఉందట. ఊరిలో అందరూ పాపం చేసిన వారే. కొంతమంది వారి పాపాలను బట్టి వారు సమర్థించుకుంటారు, కొంతమంది సరి చేసుకుంటారు, వారు చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఎవరినైనా ఇతర పాపాల గురించి మనం మాట్లాడితే వాళ్ళు అవసరమైతే రివర్స్లో ఉల్టా మనలే అంటారు, వాళ్ళు దూషిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే పరిసయుడు యేసు ప్రభువుని భోజనానికి రమ్మన్నాడు. అదే ఊరిలో ఒక పాపాత్మురాలు
ఫలానా పరిసయ్యుని గృహములో యేసయ్య భోజనానికి వచ్చాడని విని తెలుసుకొని ఆమె యేసు ప్రభువు దగ్గరకు ఒక అత్తరు బుడ్డి తీసుకొని వెళ్ళిందట. అలా వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క ఎదుటికి రావటానికి ధైర్యం చాలక వెనుక నిలబడి యేసయ్య పాదాలను కన్నీళ్లతో తడుపుతుందట. కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉందట. అలా చేస్తున్నటువంటి సమయంలో యేసయ్యను భోజనానికి పిలిచిన పరిసయ్యుడు తన మనసులో మర్మరింగ్ చేస్తున్నాడు. సనుగు గొనుగు ఎలా ఉంటుంది? పక్కనుండేవాడికి కూడా వినబడదు. మనసులో అనుకునే కొన్ని మాటలు మనకే తెలుస్తాయి కానీ పక్క వ్యక్తికి తెలియదు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభువారు అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలు ఎరిగినవాడు. నీ మనసులో ఒక తలంపు పుట్టక మునిపే, అది నీ పెదవుల నుండి బయటికి రాక మునిపే ఆయనకి తెలుసు. చూడండి, ఆయన అనుకుంటున్నాడు పరిసయ్యుడు, ఈయన ప్రవక్త అంటే ఈయనను తాగుతున్న ఇది ఎవతో ఆయనకు తెలియదా? ఇది ఒక పాపాత్మురాలు అన్నాడు మనసులో. ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ఈయనను తాగుతున్న ఈమె ఎవరో, ఈమె ఎలాంటిదో ఆయనకి తెలియాలి కదా. ఇది ఒక పాపాత్మురాలు అన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, అంతేగాని ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలా. మనము వెంటనే తీర్పు తీర్చేస్తాం మనుషులకి, వాళ్ళు అలా అవ్వాలి, వాళ్ళు ఇలా అవ్వాలి అని తీర్పులు తీర్చేస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారు మనుషులకు తీర్పు తీర్చడానికి రాలేదు. కానీ ఏ మనుషుడు నశించుట దేవునికి ఇష్టం లేదు కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలని, రక్షణ పొందాలని, నిత్య నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు మరొక చోట అన్నాడు, నేను పాపులను పిలువ వచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. రోగులకు వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యవంతులకు కాదు. అలాగే యేసు ప్రభువును తాకినటువంటి స్త్రీ ఎవరు అంటే ఆమె ఒక పాపాత్మురాలు. చాలామంది పాపాలు చేస్తూ ఉంటారు, వాటిని దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి గురించి సొలొమోను ఏమంటాడంటే, ఒకడు అగ్నిని ఒడిలో దాచిపెట్టుకుంటే వాని వస్త్రము కాలకుండునా, ఒకడు అగ్ని మీద నుప్పుల మీద నడిస్తే వాని పాదాలు కమలకుండా ఉంటాయా? కాబట్టి నీవు పాపాన్ని దాచిపెట్టుకుంటే ఏదో ఒకరోజు అది నిన్ను తగలబెట్టిద్ది, అది నిన్ను పతనానికి దారితీసిద్ది. కనుక తప్పిదములు దాచువాడు వర్ధిల్లడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఆమె వ్యాధిగ్రస్తురాలు కాదు, అప్పు సమస్యలతో బాధపడట్లేదు, ఈ లోకపరమైన ఇబ్బందులతో ఆమె లేదు. కానీ ఆమె గురించి ఏమని రాయబడి ఉందంటే, ఆమె ఒక పాపాత్మురాలు. ఆమె ప్రభువుని కనుగొని ప్రభు ఉన్నటువంటి గృహానికి వెళ్ళి ఆయన పాదాలను కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి ఆ పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఆమె తెచ్చినటువంటి అత్తరి బుడ్డిని ఆ పాదాల మీద పోసేసిందట. ప్రియమైన వారులారా, చూడండి, మరి నేను పాపాత్మురాలను కదా, ఫలానా ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారి ద్వారా నాకేమైనా అవమానము కలగవచ్చేమో, వారు నన్ను నిందిస్తారేమో, నన్ను దూషిస్తారేమో. అయినా వారు నిందించినా, దూషించినా, నన్ను బాధ పెట్టినా, ఏ విధంగానైనా సరే ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని ఆమె అన్ని విధాలా సిద్ధపడి వచ్చింది. చూడండి, కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మనకు ఎంతో గౌరవం కలుగుతుంది, కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు మనకు చాలా అవమానం కలుగుతూ ఉంటుంది.
అవమానమైన గౌరవమైన మనకు తెలిసి రాదు. ఆ పాపాత్మురాలు ఏదో ఒక విధంగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలని వెళ్ళింది. ఆమె చేసే పని ఆమె చేస్తుంది. ఆమెను ఎవరు ఆటంకపరచట్లేదు, ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టట్లేదు. కానీ ఈ పరిసయ్యుడు మాత్రము తన మనసులో అనుకుంటున్నాడు, ఈమె పాపాత్మురాలు, ఈమె ఎలాంటిదో ఈయనకి తెలీదా అని తన మనసులో తను అనుకుంటున్నటువంటి విషయాన్ని యేసు ప్రభు గ్రహించి అన్నాడు, సీమోను, నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, చెప్పనా అన్నాడు. చెప్పండి ప్రభువా, చెప్పండి, పర్లేదు చెప్పండి ప్రభు అన్నాడు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెబుతున్నాడు సీమోనుతో. ఒక యజమానుడు ఉన్నాడు, ఇద్దరు మనుషులకు అప్పు ఇచ్చాడు. ఒకడికి 500 దేనారాలు ఇచ్చాడు, ఇంకొకరికి 50 దేనారాలు ఇచ్చాడు. గడువు ఇచ్చాడు. అయ్యా, ఈలోపు నా డబ్బులు 1 సంవత్సరమో లేకపోతే 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలని గడువు పెట్టాడు. ఆ గడువు సమయానికి వాళ్ళిద్దరు ఇవ్వలేకపోయారు, అప్పు తీసుకున్న వాళ్ళిద్దరు ఇవ్వలేకపోయారు. సరే, యజమానుడు ఏం చేశాడంటే ఆ ఇద్దరిని పిలిచి డబ్బులు అడిగారు. వాళ్ళైతే ఇస్తామన్నారు. సరేకి మీరేమి ఇస్తారులే, నేను మిమ్మల్ని ఇద్దరిని క్షమించేసేసాను, మీరు ఇక నా అప్పు కట్టొద్దులే అని చెప్పాడు ఆ యజమానుడు మంచి మనసుతో. హల్లెలూయా. ఎవరితో? ఆ ఇద్దరితో. మరి ఆ ఇద్దరిలో ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో ఆ యజమాని అంటే సీమోన్ అన్నాడు, 500 దేనారాలు తీసుకున్నవాడే అన్నాడు. 50 దేనారాలు తీసుకున్నవాడు ప్రేమించడా? మరి 500 దేనారాలు తీసుకున్నవాడు ఎందుకు ప్రేమిస్తాడంటే ఆయన ఎక్కువ తీసుకున్నాడు, ఈయన తక్కువ తీసుకున్నాడు. ఈ లోకంలో చాలామంది ఎక్కువ పాపాలు చేస్తారు, కొంతమంది కొంచెం పాపాలు చేస్తారు. ఈ కొంచెం పాపాలు చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే నాకంటే వాళ్ళే ఘోరమైన పాపాత్ములు. నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయిన దాకా వాళ్ళు అన్నీ పాపాలే, బూతులే, అబద్ధాలే, ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. మనం ఏదో నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను, మనం ఏ తప్పు ఏ పాపం చేయని వ్యక్తులుగాను మనము నీతిమంతులుగా కనపరుచుకుంటూ ఇతరులను తృణీకరించి మాట్లాడుతూ ఉంటాం. ఆ యజమానుడు ఇద్దరిని క్షమించినప్పుడు ఆ ఇద్దరిలో ఎక్కువ ఎవరు ప్రేమిస్తారు సీమోను అంటే నాకు 500 తీసుకున్నవాడే అని నాకు తోచుతున్నదని చెప్పాడు. చూసారా, ఎక్కువ ఎవరిని క్షమించాడో, ఎక్కువ అప్పు ఎవరికి క్షమించాడో వాడే అని నాకు తోచుంది. ఈ 50 దేనారాలు ఏమనుకుంటాడు తెలుసా, నేను కూడా 500 దేనారాలు తీసుకుంటే బాగుండేది, నన్ను కూడా క్షమించేవాడు. ఆయన 500 దేనారాలు క్షమించాడు కదా, నేను తీసుకుంది 50, నేను కూడా 500 తీసుకుంటే బాగుండేది అనుకుంటాడు కదా. ఆయనకేమో అంత క్షమించాడు, నాకేమో 50 క్షమించు అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆమె విస్తారమైన పాపాలు చేసింది, విస్తారంగా యేసయ్యని ప్రేమిస్తూ ఉంది. సీమోనుతో ఏమని చెబుతున్నాడో తెలుసా, నీవు నన్ను నీ ఇంటికి భోజనానికి రమ్మన్నావు, మంచిదే. నేను వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవటానికి నువ్వు నీళ్ళు ఇచ్చావా? ఆమె కన్నీళ్లతో నా కాళ్ళు కడిగిందయ్యా. కాళ్ళు కడుక్కోవాలంటే కనీసం 2 చెంబులు నీళ్లు కావాలి. ఒక చెంబుతో తడవు, 2 చెంబులు నీళ్ళైనా కాళ్ళు కడుక్కోవటానికి కావాలి. 2 చెంబులు కన్నీళ్లు కాచడానికి ఆమె ఎంతసేపు ఏడ్చిందో ఆలోచించండి. ఎప్పుడన్నా 2 చెంబులు గారినాయా మీకు? 2 చుక్కలు గారినాయా? మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్లతో ఆ ప్లేస్ అంతా తడవాలి. యేసయ్య పాదాలను కడిగిందంట ఆ పాపాత్మురాలు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా కన్నీటిని నీవు బుడ్డిలో భద్రం చేశాడట. మనం దేవుని సన్నిధిలో ఎంత కన్నీరు కారిస్తే అంత కన్నీరు ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ కాదు, కానీ ఒక సీసాలో దేవుడు భద్రం చేస్తాడట. నీ జీవితకాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఎంత కన్నీళ్ళ ప్రార్థన చేసావా అని దేవుడు ఏం చేస్తాడంటే నీ కన్నీటిని భద్రంగా పరలోక రాజ్యంలో ఉంచుతాడట. ఆడికి వెళ్తే ఏముంది? కన్నీళ్ళ ప్రార్థన లేదుగా, అంత పొడి ప్రార్థన. తడి ప్రార్థన ఏడుంది? మాటల ప్రార్థనే, కానీ కన్నీళ్ళ ప్రార్థన ఏడుంది? నా కష్టాలు తీసేయి, నా బాధలు తీసేయి, ఇదే కష్టాలు బాధలు తీసేయమని ఏడవటమే. కానీ
నిజంగా నేను పాపాత్మురాలని ఏడుస్తుంది ఆమె. నాకు క్యాన్సర్ వచ్చిందని వెళ్ళిందా, లేకపోతే కిడ్నీలు ఫెయిల్ అయిందని వెళ్ళిందా, లేకపోతే ఇంకొక రోగం అని యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏడ్చింది ఆమె పాపాత్మురాలంతే. ఆమెకి ఏ వ్యాధి లేదు, ఏ సమస్య, ఏ అప్పు కూడా లేదు. ఆమె చేసిన పాపం ఆమెకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది, నిద్ర లేకుండా చేస్తుంది, ఆహారం లేకుండా చేస్తుంది, కూర్చుండట్లేదు, నుంచోవట్లేదు, అసలు ఆమెకు నెమ్మది లేదు. ఆమె నెమ్మది కొరకు, సమాధానం కొరకు, సంతోషం కొరకు ఇక అన్ని మార్గాలు చూసి చివరికి ఏ మార్గంలో నాకు నెమ్మది దొరకదని చెప్పేసేసి యేసయ్య మార్గాన్ని ఎన్నుకుంది. యేసయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంది. యేసయ్యని కనుగొని నిజంగా తను చేసినటువంటి పాపాలన్నిటినీ కన్నీటి రూపంలో కార్చి యేసయ్య పాదాలు కడిగింది. హల్లెలూయ. భోజనానికి రమ్మన్నావు, కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. అర్థమవుతుందా? ఎందుకంటే ఆ రోజుల్లో యూదుల సంప్రదాయ ప్రకారం ఎవరినైనా భోజనానికి పిలిస్తే ముందు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కాళ్ళు కడుక్కోండి అని. తర్వాత ఆ పిలువబడిన వ్యక్తిని ముద్దు పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? భోజనానికి వచ్చిన వ్యక్తిని పిలిచిన వాడు ముద్దు పెట్టుకోవాలి. 2, మూడోది ఏం చేయాలంటే నూనె తీసుకొని తల మీద పోయాలి. ఈ 3 పనులు పిలిచిన వ్యక్తి చేయాలి. పిలువబడిన వానికి కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, ముద్దు పెట్టుకోవాలి, నూనెతో తల అంటాలి. ఈ 3 పనులు చేయాలన్నమాట గెస్ట్కి. ఈ 3 పనులు పరిసైడు చేయలే, సీమోను చేయలే. యేసయ్యను పిలిచాడు, భోజనం పెట్టాడు, ఓకే మంచిదే. కానీ ఆమె ఏం చేస్తుందంటే కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగింది. యేసయ్య పాదాలను ముద్దు పెట్టుకుంటూ ఉంది. తల వెంట్రుకలతో ఏం చేసింది? పాదాలు తుడిచింది. చూడండి, బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది, స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకుంటే ఘనం అంట, గొప్ప అంట. ఎంత జుట్టు పెంచుకుంటే అంత గౌరవం, ఘనత అంట. స్త్రీకి తల పెరిగితే ఘనత అంట. స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకున్నట ఆమెకు ఘనం అంటే, ఘనం అంటే గొప్పదేగా. ఆ ఘనత తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. సరే, మన ఘనత తీసుకెళ్ళి యేసయ్య కాళ్ళ దగ్గర పెట్టాలి. మనకెంతన్నా ఉండొచ్చు, మనం యేసయ్య పాదాల దగ్గరే ఉండాలి. స్త్రీకి తల వెంట్రుకలు పెంచుకున్నట ఘనము అయినప్పుడు ఆ ఘనం తీసుకుని వెళ్ళి ఆమె ఏం చేసింది? యేసయ్య పాదాలను తుడిచిందనమాట. వెంట్రుకలతో పాదాలు తుడిచింది. మరి నూనె పెట్టాల్సింది ఆమె ఏం చేసింది? యేసయ్యకి అత్తరుతో అభిషేకించింది.